ఏటూరు నాగార మండలంలోని బూటారం గుత్తికోయగూడెంలో రిలయబుల్ ట్రస్ట్ హైదరాబాద్ సహకారంతో గుత్తికోయలకు బ్లాంకెట్లు, స్వెటర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చింతలపాడు, గూండంగా, వాయి, గంటలకుంట ప్రాంతాల గుత్తికోయ కుటుంబాలకు మొత్తం 280 బ్లాంకెట్లు, స్వెటర్లు అందజేశారు. అనంతరం కన్నాయిగూడెం మండలంలోని రైతు వేదికలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ దేనని తెలిపారు. మహిళా సంఘాల్లో లేని వారు తప్పగా వాటిలో చేరాలని కోరారు. మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని అక్కడ ఉన్న మహిళలను ఉద్దేశించి చెప్పారు. లేడీస్ కి చీరలు కూడా ఇస్తారు. మహిళా సంఘాలలో చేరండి. మహిళా సంఘాలు 3 సంఘాలున్నాయా? ఇప్పుడు అడికి రండి. మళ్ళా ఇది అయిపోయినాక అక్కడ మీటింగ్ ఉంది. కొమరం భీం దవాఖాన కాడ మీ సంఘం వాళ్ళు చెప్పలేమని మిమ్మల్ని రమ్మని అందరు ఎవరైతే ఉన్నారో అందరూ నీళ్ళు వచ్చేటట్టుగా ఒక్కొక్క సోలార్ కు దాదాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టి అది తొందరలోనే ఒక జీవో తీసుకొచ్చి కరెంట్ లైన్ వేయాలంటే ఫారెస్ట్ వాళ్ళు వద్దంటా ఉన్నారు. కాబట్టి ఏ ఊర్లో ఆ ఊర్లో కరెంటు సోలార్ పెడతాం. అది వెళ్తుంది. బోర్ కూడా దాని కనెక్షన్ ఇస్తాం. అట్లా ఊరందరికి కూడా అవకాశం ఉంటుంది. అందరు కూడా ఇప్పుడు మీరు ఇక ముందు కూడా ఒకటి సరే వీళ్ళందరికీ రాకుండా హాస్టల్ పిల్లల వరకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా అందరూ క్రమశిక్షణతోటి అందరితో కలిసిమెలిసి ఉండండి, మంచిగా ఉండండి. ఈ చలి కోసం ఇవి ఇస్తున్నాం. ఇప్పుడు ఆ స్కూళ్ళు కూడా చిన్న చిన్న స్కూళ్ళు కూడా మనం కట్టిస్తా ఉన్నాం. ఇప్పుడు మీ లోపటి ఊర్లో ఒక దగ్గర గుర్రాల బావిలో మొదలైందా స్కూలు? ఫారెస్ట్ ఇంకోటి కూడా లోపల ఒక గూడెం ఉంది.